అవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా చేసే నేనేవైతే కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే నేను చేస్తున్నానో సినిమాల ద్వారా వినోదం కానీ లేకపోతే పురస్కారాలను ప్రకటించింది కేంద్రం. అయితే పద్మ పురస్కారాల ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సమాజానికి కొంత బాధ కలిగించే అంశము. ఇప్పటికైనా ఈ ప్రాంతం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు ఆలోచన చేయాలి. నేను తొందరలోనే ప్రధానమంత్రి గారికి లేఖ రాయబోతున్నా. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, విజయానికి కావాల్సింది బోలెడంత సమయం కాదు, ఉన్న కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న సంకల్పం, చేసుకోగల సామర్థ్యం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం 2025లో ఇచ్చిన పద్మ అవార్డ్సే. భారతదేశంలోని వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వ్యక్తులకి ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులని ప్రకటిస్తుంది. భారతరత్న తర్వాత ఇచ్చే ప్రెస్టేజీ పద్మ అవార్డ్స్ ని సినిమా, విద్య, వ్యాపారం, సాహిత్యం, శాస్త్రం, స్పోర్ట్స్, సోషల్ సర్వీస్ లాంటి 250 రంగాల్లో సేవలు అందించిన వారికి ఇస్తుంటారు. ఇక 2025లో కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తంలో 139 పద్మ అవార్డులని అనౌన్స్ చేయగా అందులో 7గురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులని ప్రకటించారు. ఇక ఈ సంవత్సరం కూడా మహారాష్ట్ర 14 పద్మ అవార్డులని అందుకోగా ఉత్తరప్రదేశ్ 10 అవార్డులని, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక తలా 9 అవార్డులని తీసుకోగా బీహార్, గుజరాత్ 8 అవార్డులని, తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కి 5 వస్తే తెలంగాణకి 2 మాత్రమే దక్కాయి. అసలు పద్మ అవార్డ్స్ అంటే ఏంటి, దాన్ని 3 విభాగాలుగా ఎందుకు ఇస్తారు, తెలుగు రాష్ట్రాల్లో 2025లో అవార్డులు గెలిచిన వారెవరు, ఏ రంగంలో గెలుచుకున్నారు, హీరో అజిత్ కి పద్మభూషణ్ అవార్డు దక్కిన తమిళ ప్రజలు అతన్ని ఎందుకు విమర్శిస్తున్నారు, నిజంగానే రాజకీయ స్వలాభాల కోసమే కేంద్రం బాలకృష్ణకి పద్మభూషణ్ ఇచ్చిందా, రేవంత్ రెడ్డి వల్లే తెలంగాణ 2 పద్మలకే పరిమితమైందా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. 1954 జనవరి 26న కేంద్ర ప్రభుత్వం భారతరత్న మరియు పద్మవిభూషణ్ అవార్డులని వివిధ రంగాల్లో అత్యున్నత సేవల్ని అందించిన వారికి ఇచ్చి గౌరవించాలని అప్పటి కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇక పద్మవిభూషణ్ భారత్ లో 2వ అత్యున్నత పౌర పురస్కార అవార్డు కాగా 1954లో దీన్ని క్లాస్ 1, క్లాస్ 2గా విభజించి పురస్కరించేవారు. ఇక 1955లో దీన్ని మాడిఫై చేసి పద్మభూషణ్, పద్మశ్రీ అని 3 విభాగాలుగా ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇక పద్మభూషణ్ భారతదేశంలో 3వ అత్యున్నత పురస్కారం అవగా పద్మశ్రీ 4వ అత్యున్నత పౌర పురస్కారం అని చెప్పొచ్చు. ఇక 1954 నుండి 2015 వరకు ఆయా స్టేట్లకి సంబంధించిన సెంట్రల్ మినిస్టర్లు తమకి సన్నిహిత్యంగా ఉండేవారిని, తాము మెచ్చిన వారిని పద్మ పురస్కారాల్లో సెంట్రల్ కి సిఫారసు చేస్తుండేవారు. కానీ 2017లో ఈ సిఫారసు పద్ధతిని తీసేయాలని కేంద్రం అందుకు అర్హత ఉన్న వ్యక్తులని ఆన్లైన్ లో సెలెక్ట్ చేసే పద్ధతిని తీసుకొచ్చింది. దీని కారణంగానే ఎవరికీ తెలియని కొంతమంది పౌరులకి మరియు మారుమూల గ్రామాల్లో ప్రజలకి సేవ చేసే వారికి కూడా పద్మ పురస్కారాలు లభించాయి. మీరు అడగొచ్చు, సిఫారసు లేకుండానే ఇప్పుడు కూడా పద్మ అవార్డులను ఇస్తున్నారా అని. నిజానికి 10% మాత్రమే ఆన్లైన్ సిస్టమ్ అయితే 90% ఇప్పటికీ మినిస్టర్ల సిఫారసుతోనే ఇస్తున్నారని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు మన టాలీవుడ్ నటుల్లో 5గురికి మాత్రమే ఈ పద్మ అవార్డు వరించాయి. అలా 1968లో సీనియర్ ఎన్టీఆర్ గారికి, అక్కినేని నాగేశ్వరరావు గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వగా మళ్ళీ నాగేశ్వరరావు గారికి 1988లో పద్మభూషణ్, 2011లో పద్మవిభూషణ్ అవార్డులని తను సినిమా రంగంకి చేసిన సేవకి గాను కేంద్రం ఈ అవార్డులనిచ్చి సత్కరించింది. ఇక 2006లో చిరంజీవి గారికి పద్మభూషణ్ ఇవ్వగా 2024లో పద్మవిభూషణ్ ఇచ్చి గౌరవించింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం హీరో కృష్ణ గారికి కూడా 2009లో పద్మభూషణ్ ఇవ్వడం విశేషం. ఇక ఇదే కోవలో 2025లో నందమూరి బాలయ్యకి పద్మభూషణ్ అవార్డుని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉంటే 2025 రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర హోంశాఖ అవార్డుల లిస్టులని అనౌన్స్ చేయగా ఆ లిస్ట్ లో పద్మవిభూషణ్ కోసం 7గురి పేర్లుండగా అందులో తెలంగాణకి చెందిన డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి గారి పేరుంటే ఆంధ్రాలో ఎవరికి రాకపోవడం బాధాకరమనే చెప్పొచ్చు. ఇక అలా పద్మవిభూషణ్ కోసం 19 మంది పేర్లని అనౌన్స్ చేయగా అందులో తెలంగాణకి చెందిన వారెవరి పేరు లేదు గాని సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నందమూరి బాలకృష్ణకి, తమిళ హీరో అజిత్ కుమార్ కి, హిందీ డైరెక్టర్ శేఖర్ కపూర్ కి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ శోభా చంద్రకుమార్ కి ఇవ్వడం గమనార్హం. ఇదిలా ఉంటే 113 మందికి పద్మశ్రీలని అనౌన్స్ చేయగా అందులో ఆంధ్రాకి చెందిన కేఎల్ కృష్ణ, మాడుగుల నాగపని శర్మ, మిరియాల అప్పారావు, వి రాఘవేంద్రచార్య పంచముఖి
పేర్లుంటే తెలంగాణకి చెందిన రాజకీయ నేత మందకృష్ణ మాదిగ పేరుండగా మరోవైపు సింగర్ అర్జిత్ సింగ్, క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్లు ఉండడం విశేషం. ఇక ఈ పద్మ అవార్డుల లిస్టు బయటికి రాగానే దీనిపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు విన్నర్లని అభినందిస్తూనే మరోవైపు అసంతృప్తిని వ్యక్తం చేశారు. పద్మ పురస్కారాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపించిందని తెలంగాణ తరపున ప్రజానాయకుడు, ప్రజాగాయకుడు గద్దర్, ప్రముఖ విద్యావేత్త చుక్కరామయ్య, రచయిత గోరేటి వెంకన్న, జైదీర్ తిరుమలరావు వంటి ప్రముఖులకి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారు చేయగా వారిని కేంద్రం పరిగణలోకి తీసుకోకపోవడం 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని అవమానించడమేనని సీఎం రేవంత్ రెడ్డి ఆక్రోశానికి గురయ్యారు. ఇక ఇదే విషయంపై నరేంద్ర మోడీకి లేఖ రాస్తూ ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తానని చెప్పుకొచ్చారు. ఇక ఇదిలా ఉంటే వైసీపీ నాయకులు ఎప్పుడైతే బాలకృష్ణకి పద్మభూషణ్ని అనౌన్స్ చేశారో అప్పటి నుండి ఇదంతా కూటమి ప్రభుత్వం పనేనని, కేంద్రం మరియు స్టేట్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో వారికి వేరే దారి లేక బాలకృష్ణకి అనౌన్స్ చేశారని, అలా తీసుకుంటే విజయ నిర్మల గారు డైరెక్టర్గా గిన్నీస్ రికార్డ్ని క్రియేట్ చేయగా ఆమెకెందుకు ఇవ్వలేదని, అంతేకాకుండా ఇండస్ట్రీలో చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు, డైరెక్టర్లున్నా వారందరినీ వదిలేసి బాలకృష్ణకి ఇవ్వడం వెనుక రాజకీయ కుట్ర తప్ప వేరే ఉద్దేశమే లేదని తమ అభిప్రాయాన్ని చెబితే మరికొంతమంది బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడానికి ప్రముఖ కారణం తను 1974లో బాలనటుడిగా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ 109 సినిమాల్లో నటిస్తూ జనాల్ని అలరిస్తున్నాడని, అంతేకాకుండా హిందూపూర్ నియోజకవర్గం నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తన తండ్రి స్టార్ట్ చేసిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ని కూడా రన్ చేస్తుండడంతో ఇతని సోషల్ సర్వీస్ కి మెచ్చి కేంద్రం ఈ అవార్డు ని అనౌన్స్ చేసిందని చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉంటే తమిళనాడులో అజిత్ ఫ్యాన్స్, విజయ్ ఫ్యాన్స్ అని 2 వర్గాలుగా చీలినుండడం మనందరికీ తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే అజిత్ కి పద్మభూషణ్ అవార్డు ని అనౌన్స్ చేశారో ఉన్నట్టుండి విజయ్ ఫ్యాన్స్ అందరూ ఆక్రోశానికి గురై విజయ్ రాజకీయాల్లోకి వచ్చి సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ కి కాంపిటీటర్ గా మారాడని, దీంతో అజిత్ కి అవార్డు ని అనౌన్స్ చేసి విజయ్ ని దెబ్బ కొట్టేందుకు ట్రై చేస్తున్నారని, విజయ్ బాలనటుడి నుండి నటిస్తూ 68 సినిమాల్లో యాక్ట్ చేస్తే అజిత్ ఇప్పటి వరకు 61 సినిమాల్లో చేశాడని, ట్రాక్ రికార్డ్ చూసుకుంటే అజిత్ కన్నా విజయ్ కే ఎక్కువ ఛాన్స్ ఉందని, ఏ కారణంతో అజిత్ కి పద్మభూషణ్ ఇచ్చారనే ప్రశ్నలు తమిళనాడులో హల్చల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఇదంతా డిఎంకే మరియు బీజేపీ గవర్నమెంట్ ప్లాన్ అని, వారు విజయ్ ని తొక్కాలని చూస్తున్నారని, ఇందుకు వెనకడుగు వేయకుండా వచ్చే ఎలక్షన్స్ లో తమ సత్తా ఏంటో చాటుతామని విజయ్ ఫ్యాన్స్ మరియు కార్యకర్తలు ఆక్రోశానికి గురవుతున్నారని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే పద్మ అవార్డ్స్ ని గెలిచిన వారికి డబ్బులు కూడా ఇస్తారని చాలా మంది అనుకుంటారు. నిజానికి ఆ అవార్డులతో ఎలాంటి డబ్బులు ఇవ్వరు గాని మెడల్స్ ని అందజేస్తారు. అలా భారతదేశపు సెకండ్ ప్రెస్టేజ్ అవార్డు అయిన పద్మ విభూషణ్ ని వైట్ గోల్డ్ తో చేయగా టాప్ లో పద్మ అని, బాటమ్ లో విభూషణ్ అని రాస్తారు. ఇక పద్మభూషణ్ అవార్డు ని సిల్వర్ తో తయారు చేయగా టాప్ లో పద్మ అని, బాటమ్ లో భూషణ్ అని రాసి ఉంటుంది. ఇక పద్మశ్రీ అవార్డు ని కాపర్ తో చేయగా ఇందులో కూడా టాప్ లో పద్మ, బాటమ్ లో శ్రీ అని రాసి ఉంటుంది. ఇక ఈ అవార్డ్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే రోజున అనౌన్స్ చేయగా వీటిని సమాజానికి మంచి పని చేసిన వారికి, మధ్యలో మరణించిన వారికి, ఫారినర్స్ కి, ఎన్ఆర్ఐలకి కూడా ఈ అవార్డులను ఇస్తుంటారు. ఈ అవార్డుల విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన లిస్టు గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, సింహం ఎప్పుడు సింహాసనం కోసం పాకులాడదు. అది ఎక్కడ కూర్చుంటే అదే దాని సింహాసనం అవుతుంది. అలాగే నీతిమంతులకి గుంపులతో పని ఉండదు. వారు ఎక్కడున్నా వారి వన్నే అస్సలు తగ్గదు. ఇది ఫోక్స్ పద్మ అవార్డ్స్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.